प्रणाम महोदय। నమస్తే అనగానేమి మహోదయ్. ధన్యవాదాహ మహోదయ అంటే మేల్ అడ్రస్ చేసేటప్పుడు, ధన్యవాదాహ మహోదయే అంటే ఫీమేల్ అడ్రస్ చేసేటప్పుడు, ధన్యవాదాహ మహాదయ అంటే థ్యాంక్ యూ అని, క్షమ్యతాం ఇంకా అన్నింటికీ మహోదయలు అక్కర్లేదు. క్షమ్యతాం అంటే ఐఎమ్ సారీ అని అర్థం, క్షమించండి అంటాం తెలుగులో కదా, క్షమ్యతాం అని అంటాం. ఇట్లాంటివి కొన్ని కొన్ని మనం చెప్పొచ్చు. హరి ఓం, హరి ఓం అనేది పలకరింపు. హలో, హాయ్ అన్నింటికి హరి ఓం. మీరు ఎవరైనా అక్క అలా పిలుచుకునే వాళ్ళు భగిని అంటారు. భగిని అంటే బోత్ సిస్టర్స్, యంగర్ ఆర్ ఎల్డర్, భగిని అంటారు. అది కూడా భగిని అని దీర్ఘం ఉంటే సోదరి అని అర్థము. భగిని అంటే అది సంబోధన అన్నమాట. హే భగిని అంటే ఓ అక్క అని పిలవడం అన్నమాట. అట్లా అంటే మనం హరి ఓం భగిని అంటే అక్క, హలో అక్క అని అర్థం అన్నమాట. అట్లా అవి కొన్ని మామూలు మాటలు ఉన్నాయి. ఇంకా ఎలాగో మనం ఈ పుస్తకంలోకి వచ్చిన తర్వాత మీరు చాలా వాక్యాలు నేర్చుకుంటారు. సోమవారం నుంచి మనం సంస్కృత భాషని శబ్ద ప్రాధాన్యం ఉన్న భాష, స్వర ప్రాధాన్యం ఉన్న భాష, స్వరయుక్తమైన భాష అని మనం చెప్పుకున్నాం. స్వర ప్రాధాన్యం ఉన్న భాష కనుక స్వరము అంటే ఎక్కడి నుంచి పలకాలండి, అది చాలా ముఖ్యం కదా. స్వామిశాస్త్రి గారు ఒక ప్రశ్న వేశారు. ఇది తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇది నిజంగా మనం సంస్కృతం స్ట్రక్చర్ ఆఫ్ ది సాంస్క్రిట్ లాంగ్వేజ్ అనేది మనం తెలుసుకుంటాం అన్నమాట. ఇది అవసరమే. ఇది మంచి చాలా పెద్ద ప్రశ్న ఆయన వేసిన ప్రశ్న. స్వామిశాస్త్రి ప్రశ్న ఏం వేశారంటే, అయ్యా మీరు బ్రహ్మ అని రాస్తాం కదా, రా రాసి హా రాసి కింద మా ఒత్తు పెడతాం బ్రహ్మ, దాన్ని మీరు బ్రహ్మ అనాలన్నారు. మా కింద హా కింద పలకాలి అన్నారు. ఎందుకండి అలా రాయడం ఎందుకు, ఇలా పలకడం ఎందుకు? మనకు ఆల్ఫబెట్ ఉంది సంస్కృతానికి, తర్వాత గుణింతాలు ఉన్నాయి. మా ఒత్తుకి మా రాసి కింద హా రాసి బ్రహ్మ అనే రాయొచ్చుగా. బ్రహ్మ అని రాయడం ఎందుకు, బ్రహ్మ అని పలకమనడం ఎందుకు అని ఆయన ప్రశ్న వేశారు. ఇది చాలా పెద్ద ప్రశ్న. అంటే ఇది మౌలికమైన ప్రశ్న అంటాం, ఎలిమెంటరీ క్వశ్చన్. ప్రతి భాషలోనూ మాటలు ఉంటాయండి. మాటలు ఏదో ఒక పద్ధతిగా ఏర్పాటు అయ్యి ఉంటాయి, కానీ వాటి నిర్దిష్టంగా ఏ భాషలోనూ కూడా నిర్వచనం చేసి ఉండకపోవచ్చు. ఒక ఇంగ్లీష్ లో ఒక వర్డ్ వస్తుంది, అది ఎలా పుట్టింది ఎలా వచ్చింది అనేది వాళ్ళు నిర్దిష్టంగా చెప్పి ఉండకపోవచ్చు. సంస్కృత భాష అలా కాదు. ఇది స్వరయుక్తమైన భాష కనుక ప్రతి మాటకి ఎటిమాలజీ అని అంటాం. అంటే ఆ మాట ఎట్లా పుట్టింది అనే శాస్త్రం ఒకటి ఉంటుంది, ఒక రూల్స్ ఉంటాయి దానికి. ఒక మాట పుట్టడం అంటే ఇట్ ఈస్ నాట్ ఏ జనరల్లీ అడాప్టెడ్ వర్డ్, ఏదో దాని అంతటది వచ్చినట్లు కాదు. అది దానికి ఒక పుట్టుక పుట్టడం అంటే ఏమిటండి, ఒక మూల శబ్దం ఒకటి ఉండాలి. ఉదాహరణకి నేను ఇప్పుడు సృష్టి అని అన్నాం అనుకోండి, పుట్టుక అంటే సృష్టి ఎలా జరుగుతుందండి? సృష్టి అనేది అంటే దీని వెనకాల ఎంత థియరీ ఉంటుందో మీకు అర్థమవుతుంది మీరు వేసిన ప్రశ్నతోటి. సృష్టి అనేది ఎలా జరుగుతుందండి? స్త్రీ పురుషుల కలయికతోటి సృష్టి జరుగుతుంది. మన బ్రహ్మ సృష్టి కూడా అలాగే జరిగింది. బ్రహ్మం అంటే నా ఉద్దేశంలో మూల కారణమైనటువంటి పరమాత్మ, ఆయనలోనే ప్రకృతి కూడా ఉంది. దాన్నే మనం మాయ అంటాం, నేచర్ అంటాం. ఇది ఆయనలో అంతర్లీనంగా ఉన్నటువంటి పార్టీ అది. అంటే ఆయనే పురుషుడు, ఆయనే స్త్రీ. అందుకనే నేను గురు బ్రహ్మ గురు విష్ణు పద్యంలో కూడా బ్రహ్మం అనాలని చెప్పాను నేను. ఎందుకని? నపుంసకలింగంగా వ్యవహరిస్తాం పరమాత్మని. ఎందుకంటే ఆయనే పురుషుడు, ఆయనే స్త్రీ, రెండూ కలిసి ఒక్కడే. అదే అద్వైత సిద్ధాంతం. సో ఆయనకి అందులో ఉన్న పురుషుడు ప్రకృతి కలిసినప్పుడు సృష్టి ఆవిర్భావం జరిగింది. ఆ సృష్టిని మనందరం ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ స్త్రీ పురుషుల కలయికతోటి ఆ సృష్టిని ముందుకు కొనసాగిస్తున్నాం. ఇది సృష్టి విధానం. ఇదే సృష్టి విధానం శబ్దంలో కూడా జరుగుతుంది. శబ్దంలో కూడా సృష్టి విధానం జరగడం ఎలా జరుగుతుంది అని అంటే, శబ్దము అంటే మీరు గుర్తుపెట్టుకోండి, వర్డ్ ఒక పదము, మాట అని అర్థం అన్నమాట. ఇక్కడ మనం శబ్దం అనే మాట్లాడతాం సాంస్క్రిట్ లో. సో ఆ శబ్దము లో ఒక మూల శబ్దం ఒకటి ఉంటుంది, అంటే దానికి బేస్ వర్డ్ ఒకటి ఉంటుంది. అది ఏమిటంటే అది తల్లి అన్నమాట. బేస్ ఎప్పుడు కూడా మనం అంటాం కదా, భూమి. ఒక జీవి పుట్టుకకి కావలసింది ముందు భూమి. ఆ భూమి తల్లి అవుతుంది అనమాట. శబ్దం ఒకటి ఉంటుంది ప్రతి మాట రావడానికి. ఆ మూల శబ్దానికి ఒక పురుషుడు కలుస్తాడు, దాన్ని ప్రత్యయము అని అంటాం. ప్రత్యయము అని అంటాం. మూల శబ్దాన్ని ధాతువు అని అంటాం. ఈ ధాతువు అనేది ప్రకృతి అని అంటారు, అది స్త్రీతో సమానం. ప్రత్యయము అనేటటువంటిది పురుషుడితో సమానం. ఆ పురుషుడు వచ్చి చేరతాడు.
ఈ రెండూ కలిపితే ధాతువు ప్రత్యయము అంటే ప్రకృతి పురుషుడు, స్త్రీ పురుషుడు ఈ రెండూ కలిపితే సృష్టి జరుగుతుంది. ఇక్కడ సృష్టింపబడే దాని పేరు శబ్దము. ఒక మాట రావడానికి ఇంత థియరీ ఉంది వెనకాల ఫిలసాఫికల్ గా. సో ఇక్కడ కూడా అందుకని ప్రతి శబ్దాన్ని శబ్ద బ్రహ్మ అని అంటారు. ప్రతి శబ్దంలోనూ రెండూ ఉంటాయి. శబ్దము అనగానే మనం భాషలో వాడేటటువంటిది, అందులో మూల శబ్దం ఉంటుంది, దానికి రూట్ వర్డ్ ఉంటుంది, ప్లస్ ప్రత్యయం, ఏ ప్రత్యయం కలిస్తే అది ఏర్పడింది అనేది ఉంటుంది అనమాట. బ్రహ్మ అనే శబ్దం గురించి మీరు ప్రశ్న వేశారు. ఈ బ్రహ్మ అనే బ్రహ్మ దీర్ఘం ఉంటుందండి, గుర్తుపెట్టుకోవాలి. హ్రస్వం రాయకూడదు, బ్రహ్మ అని ఉంటుంది. ఈ బ్రహ్మ అనే శబ్దం ఎలా ఆవిర్భావం చెందిందంటే ఇందులో కూడా ఒక మూల శబ్దం, ఒక ప్రత్యయం ఉంటాయి. ఇందులో మూల శబ్దం అంటే ఇంత మీకు అక్కర్లేదు, కానీ మీరు అర్థం చేసుకుంటారు. మీరు అంత పెద్ద ప్రశ్న వేశారు కనుక నేను చెప్పాల్సి వస్తుంది, చెప్తున్నాను. బ్రహ్మ అని అంటే ఇందులో ఒక మూల శబ్దం ఉంటుంది, ఒక ప్రత్యయం ఉంటుంది. మూల శబ్దం ఏంటంటే బ్రహ్మ అంటారు, బృహ్ అనొచ్చు, లేదు కొంచెం అనునాసికం కలిపి బ్రహ్మ అంటాం అన్నమాట. బ్రహ్మ అంటే అర్థం ఏమిటంటే దానికి అర్థం విస్తరింపజేయటము అని. అది వెర్బ్కి రూట్ వర్డ్ అనమాట. అది ఒక వెర్బల్ రూట్ వర్డ్ అని అనుకోవచ్చు దాన్ని. బ్రహ్మ అంటే టు ఎక్స్పాండ్, టు వైడన్ అంటే సృష్టిని చేసిన వాడు, సృష్టించడము అని అర్థం అనమాట. దానికి మనిన్ అనేటటువంటి ప్రత్యయం కలుస్తుంది. బ్రహ్మ ప్లస్ మనిన్ ఈ రెండు కలిపితే కొన్ని సూత్రాల ద్వారా బ్రహ్మ అనే మాట వస్తుంది. కనుక బ్రహ్మ అని అంటే హీ హూ హ్యాస్ క్రియేటెడ్, ది క్రియేటర్ అని అర్థం. బ్రహ్మ అంటే అది బ్రహ్మ ధాతువు మనిన్ ప్రత్యయము కలిసి బ్రహ్మ అని ఏర్పాటు అయింది కనుక దాన్ని మీ ఇష్టం వచ్చినట్టు రాయడానికి వీల్లేదు. మాట బ్రహ్మానే అంతే, అది బ్రహ్మ. ఆ కింద మానే రాయాలి. బ్రహ్మ ధాతువు ప్లస్ మనిన్ ప్రత్యయము కలిపితే బ్రహ్మ అనే మాట అవుతుంది. ఇంకా ఇది ఒక పార్ట్. ఎప్పుడు భాషలో ఎటిమాలజీ ఒక పార్ట్, భాష ఎలా ఉత్పన్నమైంది అనేది ఒకటైతే మనం ఎలా పలుకుతున్నాము అనేది దిస్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. పలకడం అనే దీన్ని ఏమంటాము అంటే పలకడంలో వచ్చే తేడాలని ఫోనెటిక్ చేంజెస్ అని అంటాం మనం అనమాట. ధ్వని పరిణామాలు అని అంటాం. ధ్వని అంటే అక్షరం, గుర్తుపెట్టుకోండి. అక్షరాలను పలకడంలో తేడాలు ధ్వని పరిణామాలు లేక ఫోనెటిక్ చేంజెస్ అని అంటాం మనం. ఫోనీమ్ అంటే ధ్వని అని అర్థం అనమాట, ఒక లెటర్ అని అర్థం అన్నమాట. అలాగే అర్థాలు కూడా మారిపోతూ ఉంటాయండి. ఇవాళ ఒక మాటకి ఇవాళ అర్థం రేపు ఉండాలి అని లేదు, అలా ఉండాలని ఎక్కడా లేదు. ఒకప్పుడు మృగము అని అన్నాము, మృగము అంటే జంతువు అని అర్థం. ఇవాళ మీకు సంస్కృతంలో మృగము అంటే లేడీ, డీర్ అని అర్థం, అంతే. ఆ ఒక్కదానికే మృగము అంటారు. జంతువుల్ని మృగాలు అందరూ సంస్కృతంలో. ఇప్పుడు అర్థాలు మారుతాయి, దీన్ని సిమాంటిక్ చేంజెస్ అని అంటాం అనమాట. సో ఇట్లాంటివన్నీ భాషలో మార్పులు జరుగుతాయి. మూల శబ్దాలు మారవు, అర్థాలు మారచ్చును, శబ్దాలను పలికే విధానాలు మారచ్చును. విధానాలు మారడానికి కారణం ఏమిటి? పలికే విధానాలు అంటే ఈజ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఈజ్ ఆఫ్ అటరెన్స్. మనకు పలకడానికి సులువుగా ఉండే విధంగా మాట్లాడతాం. అందుకని బ్రహ్మ అనాలంటే చాలా కష్టం అందాం. అది బ్రహ్మ బ్రహ్మ అని మాట్లాడడం కదా, బ్రహ్మ 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 అని వచ్చేస్తుంది మనకి ఆటోమేటిక్ గా. మా కింద హా కింద పలుకుతాం మనం. సో భాషలో ఆ విధంగా పద ఉత్పత్తి వేరుగా ఉంటుంది, దాన్ని ఉచ్చారణ చేసే విధానం వేరుగా ఉండొచ్చు. పలికే వాళ్ళ సౌలభ్యాన్ని బట్టి ఏర్పాటు అవుతుంది, తప్పులేదు. భాషలో నుంచి వ్యాకరణం వస్తుంది. వ్యాకరణం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఏది ఎలా ఉండాలో దాన్ని సూత్రీకరణ చేసి సూత్రాలు చెప్తారు కనుక ఇది ఇలా రాస్తారు కానీ ఇలాగే పలకండి అని చెప్పి ఒక సూత్రం రాసేస్తారు. ఎప్పుడు భాషలో నుంచి వ్యాకరణం వస్తుంది కానీ వ్యాకరణాన్ని రాసుకుని భాషనోడు కనిపెట్టడుగా. భాష సహజంగా మానవుల్లో బయలుదేరుతుంది, అంతే. దట్స్ ఎ మ్యూచువల్ అగ్రిమెంట్ బిట్వీన్ ది సోషల్ ఎలిమెంట్స్. అట్లా వస్తుంది అన్నమాట భాష. సో ఆ రకంగా మీకు రాసేటప్పుడు బ్రహ్మ అనే రాయాలి, పలికేటప్పుడు బ్రహ్మ అనే పలకాలి. ఉదాహరణకి ఇప్పుడు మీరు నాకు బాగా గట్టి దెబ్బ తగిలింది అని అనాలనుకోండి, మాట ఏమిటి? తగిలింది అనే మాట. గట్టి దెబ్బ తగిలింది అని అంటాం. ఇప్పుడు ఏమంటారండి? ఎవరైనా తగిలింది అనరు. తగిలింది అంటే గా తర్వాత లా పలకడం చాలా పర్టికులర్ గా ఈచ్ లెటర్ స్పెసిఫిక్ గా పలకాలి. తగిలింది అని. ఇప్పుడు అలా తలిగింది తలిగింది ఈజీగా అనేస్తారు కదా. తలిగింది ఎలా వచ్చిందండి? ఈజ్ ఆఫ్ అటరెన్స్, ఈజ్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్. అంటే దెబ్బ తలిగింది, ఏదో ఏదో నా కప్పు పలిగింది, ఈ తలిగింది పలిగింది అని అనడం ఇప్పుడు కరెక్ట్ అయిపోయింది. అది ఇప్పుడు కరెక్ట్ అయ్యేది, అందరూ అలాగే మాట్లాడతారు, మీరు చూడండి ఎక్కడైనా కానీ. కానీ రాసేటప్పుడు మనం తలిగింది పలిగింది అని రాయం, తగిలింది పగిలింది అనే రాస్తాం అన్నమాట. మాట మాటే, ఎటిమాలజీ ప్రకారమే రాయాలి. పలకడం అనేటటువంటిది మనం మన వీలుని బట్టి పలుకుతాం, అలాగే పలకాలి. అది మళ్ళీ పలకడంలో కూడా అలాగే పలకాలి. ఇది మీరు అడిగిందని వెళ్తారో కథ.
దిస్ ఈస్ హౌ లాంగ్వేజ్ గోస్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఉచ్చారణ అని అంటే చాలా క్లారిటీ ఉండాలి. మనకి పదం పలకడంలో ఎంతో క్లారిటీ ఉండాలి. క్లారిటీ వల్ల ఏమొస్తుందండి, మీకు మీనింగ్ ప్రాపర్ గా జనరేట్ అవుతుంది. క్లారిటీలు మారిపోతే అర్థాలు మారిపోతాయి. సో క్లారిటీ వల్ల, యాక్సెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. యాక్సెంట్ ని బట్టి, ఉచ్చారణని బట్టి అర్థాలు మారిపోతాయి, ఫీలింగ్స్ మారిపోతాయి. అంచేత సంస్కృత భాష చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అది ఎక్కడ ఉత్పత్తి కావాలో స్వరం అక్కడి నుంచే ఉత్పత్తి కావాలి. అప్పుడే దాని అర్థం క్యారీ అవుతుంది. ఆ ఉత్పత్తి స్థానాన్ని మారిస్తే అర్థాలు మారిపోతాయి సంస్కృతంలో. మీరు ముందుకెళ్లే కొద్దీ ఆ ఉదాహరణలు కూడా నేను చెప్తాను మీకు కొన్ని, ఎలా అర్థాలు మారిపోతాయో. ఏది ఆ ఉచ్చారణ స్థానం మారితే, అంటే పదోద్భవ స్థానం మారితే. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ పదోద్భవం ఎలా జరుగుతుందండి అసలు? త్యాగరాజ కీర్తన ఒకటి ఉంది. అందులో ఆయన శబ్ద బ్రహ్మగా పరమేశ్వరుని కీర్తిస్తూ మోక్షము గలదా అని ఒక కీర్తన ఉంది. అందులో ఆయన శబ్దం ఎలా పుడుతుంది, వేదాంత పండితులు వాళ్ళకి చాలా తెలుసు అన్నమాట వాళ్ళకి. ఇప్పుడు ఆయన మోక్షం ఏమండి, త్యాగరాజు నాద బ్రహ్మ అంటారని చెప్పి, నాద బ్రహ్మ, కరెక్ట్, నాద బ్రహ్మ. సో ఆయన మోక్షము గలదా అనే దాంట్లో ఆయన చరణంలో శబ్దం ఎలా పుడుతుంది అనేది చక్కగా ఆయన చెప్పాడు. సింపుల్ గా ఒకటే మాట, అది ఒక లైనే చదువుతాను నేను, అది వినండి. మోక్షము గలదా అనేది మామూలు పల్లవి. దాని చరణం ఎలా ఉంటుందంటే, ప్రాణానాల సంయోగము వలనా ప్రణవనాదము సరిగమ పదని స్వరములే పరగా, ఇలా ఉంటుందన్నమాట. దీని ఇంకో సంగతి, ప్రాణానాల సంయోగము వలనా ప్రణవనాదము సప్త స్వరములై పరగా. తర్వాత చరణం ముందుకు సాగుతుంది. అటువంటి శబ్ద బ్రహ్మ ఈశ్వరుడి మనోరథం తెలియని వాడు ఎందుకు అని పాట సాగుతుంది. ఇందులో చూడండి, ఇందులో ఏం రాశారండి, ప్రాణానల సంయోగము. ప్రాణము అనలము. ప్రాణము అంటే గాలి, అనలము అంటే నిప్పు, ఉష్ణం. మన కడుపులో జఠరాగ్ని అని ఉంటుంది. అగ్ని ఉండాలి కదండి. మనం ఇప్పుడు తిన్నదంతా అరుగుతోంది అంటే అగ్ని వల్లే. దెర్ ఇస్ ఎ కంబస్షన్ ఇంజిన్ ఉంది లోపల, కార్బొరేటర్ ఉంటుంది. అందులో మనం తిన్నది అరిగినప్పుడే మనం తిన్నది శక్తి అవుతుంది. దానివల్లే మనం పెరుగుతున్నాం అనమాట. అంచేత అది అందులో ఉష్ణం ఉంటుంది కడుపులో, అలాగే గాలి పీలుస్తున్నాం, గాలితోటి అన్ని పనులు జరుగుతాయి మనకి. ప్రాణము అనలము, ఈ వాయువు గాలి కలిపినప్పుడు ప్రణవనాదం. ప్రణవనాదము అని అంటే ఓంకారం అనమాట. ఓంకారం అంటే అది ఇండికేటివ్ ఆఫ్ శబ్దం, అంతే. ఓంకారం అనేది మనం అనుకుంటాం, అది మనం పెట్టుకున్నాం దాన్ని, అలా ఉంటుంది అనే ఉద్దేశంతో ఓంకారము అని అనుకుంటున్నాం. దాని పేరు ప్రణవము అని అంటాం. ప్రణవము అంటే శబ్దము అని అర్థం. శబ్దము అంటే ప్రణవము అని ఎందుకు అనాలి అని అంటే, మూల శబ్దం, అసలు మొట్టమొదలు సృష్టి ఆదిలో ఉన్నటువంటి శబ్దము. ఈ శబ్దం ఎక్కడుందండి, స్పేస్ అంతా ఉంది. ఆకాశము అని అంటాం కదా, ఆకాశము అంటే ఆవరణము, స్పేస్. ఆకాశ గుణకము శబ్దము అని అంటాం. శబ్దము అనేది ఆకాశం గుణం. ఆకాశం అంతా శబ్దం ఉంది. ఎప్పటికీ శబ్దం నడుస్తూ ఉంటుంది. మరి మనకు వినపట్లేదంటే వినపడదు. అంటే ఉంటాయి కదా, మీకు కొన్ని రేంజెస్ ఉంటాయిగా, మనం ఒక ఆడబిలిటీ రేంజ్, ఒక ఫ్రీక్వెన్సీలో వినపడుతుంది. పైన కింద మనకు వినపడదు. అట్లాగే ఓంకారం అంతా పరుచుకుని ఉంది. మన శరీరంలో మీకు తెలిసిన, మనం అనుకుంటాం మన బాడీ అంతా సాలిడ్ అని, ఏం కాదు. ఈ బాడీ కనిపిస్తున్న బాడీలో 90% ఆకాశము, స్పేస్, ఖాళీ ప్రదేశం, వ్యాక్యూమ్ 90% ఉంటుంది మన శరీరంలో. అది విశేషం. అది వ్యాక్యూమ్ ఉంది అంటే దాని నిండా శబ్దం ఉంది. అంటే మన శరీరం నిండా శబ్దం ఉంది, ఇన్హరెంట్ గా శబ్దం ఉంటుంది. దీన్ని ప్రణవము అని అంటాం మనం. ఈ ప్రణవనాదం ఏమవుతుందంటే, ఈ అనలము వాయువు కడుపులో ఈ రెండు కూడా బొడ్డు వెనకాల స్థానంలో కలిపి సంయోగం జరిగినప్పుడు ఈ ప్రణవనాదం అనే దాంట్లో నుంచి శబ్దం పుడుతుంది. మనకు వినపడే శబ్దం పుడుతుంది. ఇన్హెరెంట్ గా ఉండే ప్రణవనాదం వేరు, మనకు వినపడే శబ్దం వేరు. ఈ శబ్దం పుడుతుంది అనమాట. ఈ పుట్టిన శబ్దం ఏమవుతుందంటే
అక్కడి నుంచి లోపలికి వచ్చి శబ్దం బయటకి ప్రసరించేటటువంటి స్థానం ఏమిటంటే ముఖము. సంస్కృతంలో ముఖము అంటే ఫేస్ అనే కాకుండా నోరు అనే అర్థం కూడా ఉంటుంది. నోట్లోంచి మనకు శబ్దాలు వచ్చేటటువంటి అవయవం నోరు కనుక అది గొంతులోకి వస్తుంది, గొంతులో నుంచి బయటకు వస్తాయి. గొంతులో 2 ప్రయత్నాలు జరుగుతాయి. ఇక్కడ మీకు ప్రణవనాదం స్వరంగా మారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ స్వరం ఏ రూపాన్ని చెందాలి, మీరు ఏం పలకదలుచుకున్నారో అది పలకాలిగా. అది ఎలా తయారవుతుంది, మీకు కావలసిన రూపం తయారయ్యేందుకు లోపల ఒక ప్రయత్నం జరుగుతుంది. దాన్ని ఆభ్యంతర ప్రయత్నము అని అంటాం. అభ్యంతర అంటే లోపల అని అర్థం అనమాట. లోపల జరిగే ప్రయత్నం జరిగింది. అక్కడ మీరు పలకదలుచుకున్న స్వరం తయారైంది. ఇప్పుడు అది బయటికి రావాలిగా, నోట్లోంచి సౌండ్ రూపంలో, శబ్ద రూపంలో రావడానికి బయటకు వచ్చేటందుకు ఒక ప్రయత్నం జరుగుతుంది. దాన్ని బాహ్య ప్రయత్నము అని అంటాం. అప్పుడు మీరు అనుకున్న సౌండ్ బయటకు వస్తుంది. సో మనకు ఒక మాట వచ్చింది అంటే ఇంత పని జరుగుతుంది అని అన్నమాట. ఇందులో చాలా ముఖ్యమైనటువంటి భాగం నోరు. నోట్లో నుంచే మాటలు వస్తాయి కనుక నోట్లో ఏమేం భాగాలు ఉంటాయండి, ఎక్కడెక్కడ మాటలు పుడతాయి, గొంతులో పుడతాయి, నాలుక మీద పుడతాయి. నాలుక అన్నింటికి కూడా నాలిక కదలికల వల్లే శబ్దాలు పుడతాయి. నాలుక ఎక్కడెక్కడ కలుస్తోంది, ఏ ఏ భాగాన్ని నోట్లో తాకుతోంది అనే దాన్ని బట్టి శబ్ద ఉత్పన్నం ఉంటుంది. కనుక గొంతులోంచి మాట రావచ్చు. ఈ పైన అంగుడు ఉంటుంది, పళ్ళు ఉంటాయి, దంతాలు ఉంటాయి, ఇవన్నీ లోపల బొగ్గలు ఉంటాయి, దవళ్ళు ఉంటాయి. సో ఇవన్నీ కూడా వేరు వేరు అక్షరాల ఉత్పత్తి స్థానాలు అన్నమాట. ఎక్కడ ఏ అక్షరం ఉత్పత్తి అవుతున్నది అని తెలిసి అలా పలికితే అది కరెక్ట్ గా భాషను పలికినట్లు అవుతుంది. సంస్కృతం అలాగే మాట్లాడాలి అన్నమాట. దీని ముందు ఏ అక్షరాలు, మనకు అక్షరాలు అంటే ఏమిటి, భాషలో ఉండేవి వాళ్ళ నుంచి మనకి అమ్మహ వరకు అచ్చులో ఉన్నాము. తర్వాత వ్యంజనాలు, హల్లులు అని మనం కా నుంచి హా వరకు చదువుకున్నాం మనం. సో ఇవన్నీ వచ్చాయి మనకు ఆల్ఫాబెట్ లో ఉన్నాయి. ఏమండి ఆల్ఫాబెట్ లో మొట్టమొదటి అక్షరాలు ఎలా వచ్చాయండి? ఫస్ట్ ఆల్ఫాబెట్ లో మొదట్లో ఎలా వచ్చాయి? వాళ్ళు చెప్పేసరి మనం చదువుకుంటున్నాం, అందులో గొప్పతనం ఏం కనిపించదు, ఇంతే కదా అనిపిస్తుంది. కానీ ఆ అక్షరమాల కనిపెట్టిన మహానుభావుడిని సరే మనం ఏ విధంగా ఆయన్ని శ్లాఘించాలో ఆలోచించండి మీరు. ఈ మాట్లాడుతూ ఉన్న భాష అంతటిని అక్షరాల్లో ప్రతి మాటని అక్షరంలో ప్రతిబింబించగలిగేలాగా ఆల్ఫాబెట్ తయారు చేయాలండి. దీనికి ఏం చేస్తారో తెలిసినండి, చాలా 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 షేప్స్ తయారు చేసి, వేల కొద్ది షేప్స్ తయారు చేసి, ఎప్పుడు ఆల్ఫాబెట్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది, యూజబిలిటీ ఉండాలి కదా, తగ్గించి 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 దాన్ని అలా చేసుకుని వస్తారనమాట. ఇంకా ఎసెన్షియల్ అది లేకపోతే భాషలో ఒక మాట మిస్ అవుతుంది. మనం రాయటము అనుకునేలాంటివన్నీ కలిపితే మినిమైజ్ చేసి పెడితే మన అక్షరమాలు తయారవుతుంది. ఇప్పుడు ఈ సంస్కృత అక్షరమాలు తయారు చేసిన ఆయన మహేశ్వరుడు అని ఆయన తయారు చేసాడండి. వ్యాకరణం అన్నమాట. అంటే వ్యాకరణంలో ప్రవేశించారు, అంటే భాషకి ఒక శబ్దాన్ని తయారు చేశారు. దీన్ని వ్యాకరణం రాయడం మొదలు పెట్టాడు. వ్యాకరణ పండితుల్ని వైయాకరణులు అని అంటారు. వైయాకరణులు, మొట్టమొదటి వైయాకరణుడు ఆయన. దీన్ని మొదలు పెట్టాడు మహేశ్వరుడు అని ఆయన పేరు. ఆయన ఈ ఈ ఆల్ఫాబెట్ ని డిజైన్ చేశారు. ఆయన పాపం తల పట్టుకుని ఏం రాయాలి సంస్కృత భాషకి, అద్భుతమైన భాష అది అప్పుడు ఏకైక భాష, అది చాలా డామినేటింగ్ లాంగ్వేజ్ అదొకటే. అప్పుడు ఏం రాయాలని ఆయన పక్కన కూర్చుని పరమేశ్వరుడు ధ్యానంలోకి వెళ్ళి నాయన ఎలా తయారు చేయాలి అనే టైంలో ఆయనకి పరమేశ్వరుడి దర్శనం కలిగిందంట. ఆ పరమేశ్వరుడి దర్శనం కలిగినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆయన శివుడు తాండవం చేస్తున్నాడు, శివతాండవం. ఆయన చేతిలో ఢక్కా ఉంది. ఆయన ఈ ఢక్కాని ఇలా 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 కొట్టుకుంటూ డాన్స్ చేస్తారుగా. ఢక్కా దెబ్బలు ఎలా ఉంటాయి, డకడక డక్క డకడక డకడకడక ఇలా ఉంటాయి కదా శబ్దాలు. సో ఈ శబ్దాలు ఒక్కటే ఆయన వినిపించే, పరమేశ్వరుడు ధ్యానంలో ఉండిపోయిన ఆయనకి శబ్దాలు వినిపించి, ఆ ఈశ్వరుడి డక్కా శబ్దాల్లో వచ్చే ధ్వనుల్లో నుంచి ఆయన, మనం చెప్తున్నాం సంస్కృత భాషలో అక్షరాలు కాదు ధ్వనులు, ఆయన ఆ ధ్వనుల్ని ఆయన ఐడెంటిఫై చేసి దాన్ని ఆల్ఫాబెట్ గా తయారు చేశాడు. ఈ తయారు చేయడానికి ఆయన ఒక 14 సూత్రాలు రాస్తున్నాడు. ఈ 14 సూత్రాల్లో అంటే ఢక్కా చప్పుళ్ళు ఏ విధంగా వినపడ్డాయో దాన్ని సూత్రాలుగా మార్చి 14 సూత్రాలుగా రాసుకుంటాయి. ఈ 14 సూత్రాల్లో ఈ మొత్తం ఆ నుంచి ఆ వరకు మొత్తం ఆల్ఫాబెట్ అంతా కూడా సరిపోయింది అన్నమాట. ఆ సూత్రాలు ఆయన రాసుకున్నవి ఏంటంటే, మీకు ఇంట్రెస్ట్ చెప్తున్నాను కానీ మీకు తర్వాత రావాలి. ప్రస్తుతం అవి ఈ చివరిలో ఉన్న అని ఇలా ఉండేవి,
అది ఆయన కోడింగ్ చేశారనమాట. ఇది కంప్యూటర్ లాంగ్వేజ్ లాంటిది. ఈ కోడింగ్ ఇది మనకి దీని ఉపయోగం వేరుగా ఉంటుంది. అది ఇప్పుడు మీరు ఆలోచించక్కర్లే. ఐ ఉన్ అంటే ఇందులో 3 అక్షరాలు వచ్చేసాయి. ఆ ఈ ఉ అంటే డకరణం. ఐ ఉన్ డెగడ అన్నట్టు అనమాట. అట్లా అనమాట. అట్లా ఆయన ఫ్రేమ్ చేసుకున్నారు అని చెప్పారు. అంచేత వీటిని మహేశ్వర సూత్రాలు అని అంటారు. ఐ ఉన్ రుల్ రుక్ ఏ ఓం ఐ ఔచ్. వరుసగా చూడండి, ముందున్నవి ఈ చివరి అక్షరం ఒకటే వదిలేస్తే మిగతావన్నీ ఆల్ఫాబెట్ లో ఉండే లెటర్స్. ఐ ఉన్ రుల్ రుక్ ఏ ఓం ఐ ఔచ్ హయవరత్ లన్ నిమంగళనం ఝభై ఘడధష్ జబగడదష్ అపఛటథ చటతౌ కపై శశసర్ హల్. ఈ 14 సూత్రాలు అన్నమాట. మహేశ్వర సూత్రాలు ఉంటారు. ఈ రకంగా ఆల్ఫాబెట్ ఏర్పాటైంది. ఇప్పుడు ఇందులో అక్షరాలన్నీ వచ్చాయి. ఈ అక్షరాల్ని పలకడం ఎలాగా, ఇప్పుడు మన ముఖంలో అంటే నోట్లో ఎక్కడి నుంచి ఎలా పలుకుతాము అనే దానికి ఏం చెప్పారంటే, మొత్తం అక్షరమాలంతా ఇదండి. మన ఆల్ఫాబెట్ అంతా మొత్తం ఇది ఇంతవరకు ఉంది. ఈ అక్షరమాల్లో ముందు ఆ మొట్టమొదటి అక్షరం తీసుకోండి. ఎక్కడి నుంచి పలుకుతుంది ఆ. ఈ అలాగే పలికే ఇతర అక్షరాలు ఏమిటంటే వర్ణమాలలో అంటే ఒకే ఉత్పత్తి స్థానం నుంచి, ఇప్పుడు ఆ అన్నారంటే ఎక్కడి నుంచి? గొంతులో నుంచి వచ్చింది. కంఠము అని అంటాం. కంఠం ఆ అంటాం అనం కదా దాన్ని. ఆ అంటే క్లియర్ గా గొంతులో నుంచి వస్తుంది. గొంతులో పుట్టేది ఆ అనే అక్షరం. అలాగే గొంతులో పుట్టే ఇతర అక్షరాలు ఏమిటి? కా, ఖ, గా, ఘ, ఇఞ, ఆ, అహా. విసర్గం కూడా అహా అన్నప్పుడు అహా వచ్చిందిగా. సో ఈ అక్షరాలన్నీ కూడా గొంతులో పుడుతున్నాయి. దానికి ఏమిటంటే ఆ కాక గాఘ ఇఞ హా విసర్గ. దీనికి ఒక సూత్రం ఉంటుంది. దీనికి ఆ కు హ. కు అంటే అర్థం ఏంటంటే కవర్ణము, కవర్గము అని అర్థం. కు కవర్గాన్ని కూతో సూచించారు. అది కూడా మీకు చాలా వండర్ఫుల్ స్ట్రక్చర్ అన్నమాట. దీనికి అన్ని కూడా మీకు కోడింగ్ ఉంటుంది. కు అని ఎందుకు అన్నాడు అంటే కాగుణింతంలో కా కా కీ కీ కు 5వ అక్షరం. అంటే కు అనేది మీకు కవర్గాన్ని అంటే కవర్గంలో ఉండే 5 అక్షరాలకి సూచనగా కు అనే శబ్దాన్ని పెట్టేశాడు. దీనికి సూత్రాలు బ్రీఫ్ గా ఉండాలి కదా, వాళ్ళకి స్క్రిప్ట్ లేదు, బుర్రలో ఉండాలి అన్ని. అందుకని దీనికి కు అన్నారు. అప్పుడు ఇది ఏమైంది? ఆ కు హ విసర్జనీయ. అంటే ఇది విసర్జనీయము అంటే విసర్గం విసర్జనీయము అంటారని చెప్పాను నేను. అంచేత అకుహ విసర్జనీయానాం కంఠ. నియానాం అంటే కు అని అర్థం అన్నమాట. ఉత్పత్తి స్థానం ఆకి. కు అంటే కవర్గం, మొత్తం కవర్గంలో 5 అక్షరాలు అని అర్థం. అంటే కక్కగ మొత్తం వర్గం తీసుకోమని అర్థం. ప్లస్ హ అనే అక్షరము అండ్ విసర్గ అహ అనేటటువంటిది. ఇవన్నింటికి కూడా విసర్జనీయానా, వీటన్నింటికి కూడా ఉత్పత్తి స్థానం భవతి కంఠ. కంఠము అనేది ఉత్పత్తి స్థానం. ఆ కా ఖ ఇలా పలకాలి. ఇñా కూడా గొంతులో నుంచే వస్తుంది అని పలకాలి. అలాగే రెండో సెట్టు ఈ ఈ తర్వాత చవర్గము. చవర్గాన్ని ఇక్కడ కవర్గాన్ని కు అన్నట్టే చవర్గాన్ని చు అని అంటాం. ఈ చు యా షా ఈ అక్షరాలు అన్నమాట. ఈచు యశానాం తాలు అని అంటారు. ఈచు యశానాం తాలు అంటే ఈ అక్షరాలన్నీ కూడా తాలు అంటే ప్యాలెటల్ అంటాం. అంటే అంగుడు అంటే పూర్తిగా పైన ఉండే కాకుండా ఈ చుట్టూ పైన ఉంటుందే, పైన ఉండేటటువంటి దవడలో చుట్టూ ఉండే దవడలో అని అంటాం తెలుగులో. దవడ అంటే మామూలుగా పక్కదాని అంటాం, కానీ ఇక్కడ మనం మామూలుగా ఈ ఉత్పత్తి స్థానానికి వచ్చినప్పుడు దవడలో పైన కింద ఉండేవన్నమాట. పై దవడ. అంగుడు అనేది సెంట్రల్ పాయింట్, టాప్ పాయింట్. సో దీన్ని మనం ప్యాలెటల్స్ అని ఇంగ్లీష్ లో అంటాం. మనం తాలువులు అని తెలుగులో అంటాం. అంటే దవడలో అనమాట తాలువులు. అంటే ఇవన్నీ కూడా చూడండి. ఈ అన్నప్పుడు మీరు నాలిక వెళ్ళి, నాలిక ఎక్కడ తగులుతుందో అది లెక్క. నాలిక వెళ్ళి ఈ అన్నప్పుడు చూడండి, మీరు ఈ అన్నప్పుడు పైన ఆ పై భాగాన్ని తగులుతుంది. అప్పుడు ఈ అనేది వస్తుంది. ఇవన్నీ అలా వస్తాయి అనమాట. అంచేత ఈచు యశ నాం అంటే ఈ చవర్గము, యా శాలకి తాలు ప్యాలెటల్స్ స్థానము. ప్యాలెటల్స్ స్థానం అంటే పలికేది నాలిక అన్ని. నాలిక వెళ్ళి అక్కడ తగులుతుంది. ప్యాలెటల్ కి తగిలితే ఆ వస్తాయి. అలాగే తర్వాత ఆ ఈ తర్వాత ఆ ఊ పక్కన పెట్టండి. రూ ముందు తీసుకున్నాడు. ఇక్కడ రూ మళ్ళీ టవర్గాన్ని టూ అని అన్నాడు. 5 అక్షరాలు. టవర్గంలో 5 అక్షరాలు అంటే టాటా డాడా ఇణి అన్ని తీసుకోమని అర్థం. రుటు రా షా. రుటు రషాణ మూర్ధ రా. ఇప్పుడు చూడండి అరు టా. టా అన్నప్పుడు ఎక్కడ తగులుతుందండి? అంగుడు పై భాగానికి తగులుతుంది. మన పైన అంగుట్లో తగులుతుంది. అక్కడికి వెళ్ళి తగులుతుంది. ప్యాలెటల్ అంటే చుట్టూ ఉండేది, అంగుడు అంటే పైన ఉండేది.
అంచేత వీటిని ఏమనంటే అంగుళ్ని పైనుండే భాగాన్ని ఉపరి భాగాన్ని మూర్ధ అని అంటే మన శరీరానికి ఉపరి భాగం మూర్ధ అంటే మాడు అని కూడా అనొచ్చును. అట్లా నోటికి ఉపరి భాగం ఏంటంటే అంగుడు అంటాం మనం. అంచేత మూర్ధ అంటే నోటి పై భాగము అని అర్థం. అంచేత ఋటురసాణం మూర్ధ, అక్కడ మూర్ధ దగ్గర టా టా అంటే నాలికి వెళ్ళి అంగుడికి తగలాలి. అలా ఆ లెటర్స్ వస్తాయి. తర్వాత అలు ఋతులసానం, తు అంటే మళ్ళీ తావర్గం మొత్తము రు లా స ఇవన్నీ కూడా ఋతులసానం. చూడండి మీరు తా తా అన్నప్పుడు ఏమవుతుందండి, నాలికి వెళ్ళి దంతాలకి తగులుతూ ఉంటుంది. దంతాలని దంతాలు అంటారు, దంతాహ టి అంచేత వీటిని దంతాహ అని పంపే ఋతులసానం దంతాహ అంటే తా థ ద భ నా. చూడండి ఇవన్నీ కూడా మీకు నాలిక దంతాలకు తగిలినందువల్ల వస్తాయి. దీని సూత్రం ఋతులసానం దంతాహ. ఊ వదిలాం కదా, ఈ ఊ ఇప్పుడు తీసుకున్నాడు. ఇక్కడ ఏమంటారంటే ఉప్పు పు అంటే పావర్గము పాప బాభామ అన్నమాట. ఉప్పు ఉపద్మనీయము ఇక్కడ రాయలేదు అనుకోండి, ఉపద్మనీయము అని ఒకటి ఉంటుంది. అదేమిటో తర్వాత చెప్తాను. ఉప్పు అంటే పవర్గము మొత్తము, ఉపద్మనీయము ఔష్ఠవు పెదాలు. పా పా అన్నప్పుడు పెదాలు రెండు తగులుతాయి. పా పా బా భా మా. ఇది పెదాల నుంచి వస్తుంది సౌండ్, పెదాల్లో నుంచి వచ్చే సౌండ్. ఔష్ఠములు అంటే పెదాలు, లిప్స్, లేబియల్స్ అని అంటాం. ఇవన్నీ ఇంగ్లీష్ పేర్లు బ్రాకెట్ లో ఉన్నవి. సో ఉప్పు ఊ భూవర్గము పవర్గము ఉపధ్వనీయము ఇవి పెదాల దగ్గర వస్తాయి. ఔష్ఠవు. ఈ ఏ ఐ అనే అక్షరాలు అన్నమాట. వీటిని ఏదైతో అని అంటాము. సరే సూత్రం అంటే కంఠతాలు అంటే ఏ అన్నాం అనుకోండి, ఏ అన్నప్పుడు సౌండ్ గొంతులో నుంచి వస్తుంది, నాలిక వెళ్ళి ప్యాలెటర్స్ కి తగులుతుంది. అంచేత ఇక్కడికి కంఠము తాలువులు రెండు కలిపి ఇక్కడ సౌండ్ ఉత్పత్తి అవుతుంది, ఏ ఐ అనేవి. అలాగే ఓ ఔ అనేది కంఠోష్టం అంటే ఓ ఔ అనే అక్షరాలు, ఓ ఔ అనే అక్షరాలు కంఠంలో నుంచి వస్తాయి, పెదాలుగా పలుకుతాయి. అంచేత కంఠౌష్టం అని అంటాం. అలాగే వా వా అన్నప్పుడు ఏమవుతుందండి, మన దంతాలు పెదాలు కలుస్తే చూడండి. వా అన్నప్పుడు మన కింద పెదవి వెళ్ళి పై పెదవి పై దంతా వరుసకి తగులుతుంది, అప్పుడు వా అనే శబ్దం వస్తుంది. అంచేత వాని దంతోష్టం అని అంటాం. దంతము ఓష్టము పెదవులు కలిపి వస్తుంది అని. తర్వాత నిమంగణనం అంటే ఇన్య మా ఇణి మా ఇన్య నా నా ఇవి 5 అంటే ఖచ్చిత తప వర్గాల్లో చివరి ఉండేటటువంటి అక్షరాలు. ఇది ఆ వర్గంతో పాటు ఇక్కడ ఉత్పత్తి స్థానం వచ్చేసింది. మీరు గమనించారు కదా, ఇక్కడ అకుహ విసర్జనీయ అన్నప్పుడు ఇక్కడ మీకు కు అన్న కవర్గంలో ఇన్యా వచ్చేసింది, చవర్గంలో ఇని, ఇట్లా అన్ని వచ్చేసాయి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ విడిగా ఎందుకు రాశాడు అని అంటే, ఇక్కడికి తేడా ఏమిటంటే ఇక్కడ ఉత్పత్తి స్థానం కంఠము అని చెప్పాడు. ఇక్కడ ఏం చెప్పాడంటే నాసికాచ నిమంగణనాం నాసికాచ. ఇందులో ముక్కు కూడా కలుస్తుంది. ఇప్పుడు కాఖ అంటే పొడిగా గొంతులో నుంచి వస్తుంది. ఇన్యా అన్నప్పుడు గొంతులో మాట ఉత్పత్తి అవుతుంది, ముక్కు సౌండ్ కూడా కలుస్తుంది, ఇన్యా అవుతుంది అనమాట. అంచేత దీన్ని నాసికాచ నిమంగణనానాం నాసికాచ అంటే ఇక్కడిక్కడ కంఠము అనే స్థానాలు తాలు అనే స్థానాలతో పాటు ముక్కు కూడా వీటికి పలుకుతుంది. ఇదండి పలకాల్సిన విధానం.